దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క పాద సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినటానికి, ప్రార్థించడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి ఏకీభవించిన మీ అందరికీ ప్రభునామమున ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా వందనాలు, శుభములు, ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? నేనైతే దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి, ఆయన సిలువ ప్రేమను బట్టి నేను క్షేమంగా ఉన్నా. మీరందరూ కూడా అదే రీతిగా ఉన్నారని నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం క్రమంగా దేవుని యొక్క వాక్యం వింటా ఉన్నాం, బలపరచబడతా ఉన్నాం. ఈ యొక్క లెంట్ డేస్ చాలామంది జరుపుకుంటా ఉన్నారు కదా. లెంట్ డేస్లో మనము కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను ధ్యానం చేసుకుంటా ఉన్నాం. అలానే నేటి దినము కూడా ఒక మాట మనం చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 130వ కీర్తన 7-8 వచనాలు చదువుతా ఉన్నాను. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును, ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. దేవుడి మాటలను, ఈ వాక్యములను మన వినికిడిలో బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరము ఆమేన్ అని చెప్దామా? ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 130వ కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? 2 వచనాల్లో మనం చూసినప్పుడు మనకు కనిపించేటువంటి మాట ఏంటంటే విమోచన అనేటువంటి పదమును మనము చదివినటువంటి ఈ 2 వచన భాగాల్లో చూస్తూ ఉన్నాం. ఆయన విమోచించును, విమోచన కలుగు చేసేవాడుగా ఉన్నాడు. విమోచన అంటే అర్థం ఏంటి? మనము ఏదైనా సరే ఒక బంధకంలో బంధించబడి ఉంటే, చెరలో మనము బంధించబడి ఉంటే, సంకెళ్లతోటి బంధించబడి ఉంటే, ఆ సంకెళ్ళు, ఆ చెర దేనివల్ల మనకు కలిగిందనేటువంటిది మనం ఆలోచిస్తే, మనము ఆజ్ఞను అతిక్రమించి, చట్టాన్ని ఉల్లంఘించి, లోకరీతిగా ఈ పదం మనం వాడుకుంటూ ఉంటాం. చట్టం దాటితే, న్యాయాన్ని అతిక్రమిస్తే, అన్యాయంగా మనము నడిచినట్లయితే మనకు శిక్ష అనేటువంటిది ఖచ్చితంగా పడుతుంది. అలానే దేవుని యొక్క ఆజ్ఞలను మనము దాటినట్లయితే, దేవుని యొక్క మాటను మనము వినకుండా మన ఇష్టానుసారంగా నడిస్తే, మనం తప్పు చేస్తే, అపరాధము చేస్తే, మనమేమో తప్పు అంటాం లోక భాషలో, కానీ వాక్యం ఏం చెప్తా ఉన్నదంటే అది పాపము అని చెప్తా ఉంది. దేవుని యొక్క మాట ప్రకారంగా, వాక్య ప్రకారంగా మనం పాపము చేసినటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే మనము బంధించబడతాం. ఆ బంధకాల నుండి ఈ లోకరీతిగా మనలను మనం విమోచించుకోలేము. అంత మాత్రమే కాదు, కానీ లోకరీతిగా ఉన్నటువంటి వాళ్ళు, మన బంధువులు, స్నేహితులు, మన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, నా అని మనం అనుకునేటువంటి వారు, మన యజమానులు, మనకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటున్నటువంటి వాళ్ళు, మన పరిపాలకులు, ధనవంతులు, లక్షాధికారులు, కోటీశ్వరులు చాలామంది ఉన్నారు కదా. డాక్టర్స్ కానీ, సైంటిస్టులు కానీ, ఎవరైనా సరే పాపము నుండి మనలను విమోచన కలుగు చేయలేరు. పాపము నుండి మనము విమోచించబడలేము. అంటే దాని అర్థం ఏంటి? మనం పాపంలోనే ఉన్నాం. కానీ కీర్తనాకారుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలీలను ఏం చేశాడు అంటే వారి దోషములన్నిటినీ ఆయన విమోచించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన విమోచన కలుగు చేశాడు? అసలు మనం ఏం చేశాము? పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు దేవుని యొక్క మాటను మీరి, దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి వారు నడిచినప్పుడు వారు బంధించబడ్డారు. కానీ దేవుడు వారి పట్ల ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, కృప కలిగిన వాడుగా ఉన్నాడు. కనుక వారిని ఎవరో ఒకరి ద్వారా
ఒక నాయకుడిని, ఒక న్యాయాధిపతిని వారికి ఏర్పాటు చేసి వారి ద్వారా కొన్ని సూచనలను తెలియజేసి వారిని విమోచించినటువంటి వాడుగా దేవుడు కనిపించాడు. కానీ నేటి దినాల్లో మనము ఉన్నటువంటి ఈ దినములలో మనం చూస్తే వేరే ఎవరో మనకు విమోచకుడుగా ఉండటానికి ఈ లోకంలోనికి రావటంలా, ఈ లోకంలో జన్మించలా. యేసుక్రీస్తు వారు తానే స్వయముగా ఈ లోకంలోనికి వచ్చి మన అపరాధములను బట్టి, మన పాపములను బట్టి, మనం బంధించబడి ఉన్నటువంటి స్థితి నుండి మనలను విడిపించడానికి, విడుదల కలుగ చేయటానికి ఆయనే వెల ఇచ్చినటువంటి వాడుగా, వెల చెల్లించిన వాడుగా. ఏం వెల చెల్లించాడు? ఏమి ఆయన మన కొరకు దేవునికి విమోచన క్రయధనముగా అర్పించాడు అంటే తన రక్తమును, తన ప్రాణమును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రక్తం అంటే ప్రాణము. మనకు తెలుసు, మనము గడిచినటువంటి ఎపిసోడ్స్లో కూడా ఈ మాట విన్నాం. రక్తం అంటే ప్రాణము. రక్తం పోతే ప్రాణం పోతుంది కదా. అందుకే ఎవరికైనా గాయాలై తీవ్రంగా రక్తస్రావం జరిగితే వాళ్ళకి రక్తం ఎక్కిస్తారు. బ్లీడింగ్ అయితే రక్తం ఎక్కిస్తారు, ఆపరేషన్స్ అయితే రక్తం ఎక్కిస్తారు. ఎందుకంటే మనం ఆపరేషన్ సక్సెస్గా డాక్టర్ గారు చేసిన బ్లడ్ లేకపోతే ప్రాణం పోతుంది కదా. మనకు తెలుసు ఈ సంగతి. అందుకే మనం బ్లడ్ బ్యాంక్ అని అక్కడికని ఇక్కడికని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి రక్తం కొరకు అడుగుతూ ఉంటాం. రక్తం అంటే ప్రాణము. ఆయన రక్తమును మన కొరకు చిందించి క్రయధనముగా రక్తమును అర్పించి బలి అయినటువంటి వానిగా ప్రభువారు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నాటి దినమున ఆయన తన మాటలతోటి వారికి విడుదల కలుగు చేశాడు. కానీ నేటి దినాన దేవుడు ఏం చేశాడంటే విమోచన కలుగు చేశాడు. ఎవరికి అంటే మనము ఎలాంటి వాళ్ళముగా ఉన్నామంటే నూతన నిబంధన ఇశ్రాయేలీలుగా పిలువబడతా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నాటి దినమున ఇశ్రాయేలీలను ఐగుప్తులో బానిసత్వముగా ఉన్నటువంటి వారిని, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి వారిని విడిపించి కనాను దేశానికి, క్షేమకరమైన పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ప్రాంతానికి వారిని నడిపించాడు. నేటి దినమున మనము ఐగుప్తు అనేటువంటి పాపములో, లేకపోతే నాటి దినమున ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఎలా బంధించబడ్డారో నేటి దినమున మనం పాపం అనేటువంటి ఐగుప్తులో బంధించబడ్డాం. దేవుడు మనకు తల సిలువ ద్వారా విడుదల కలుగజేశాడు, విమోచించాడు. విమోచించినటువంటి మీదట నాటి దినమున వారు ఇశ్రాయేలీలుగా ఉన్నారు. నేటి దినమున నువ్వు నేను నూతన నిబంధన ఇశ్రాయేలీలుగా ఉన్నాం. అయితే వారిని కనానుకు పంపించినటువంటి దేవుడు నేటి దినాన నిన్ను నన్ను విమోచన కలుగజేసినటువంటి రీతిలో మనకు విమోచన అనుగ్రహించినటువంటి మీదట మనం విమోచించబడితే మనం ఎక్కడికి వెళ్తామంటే పరమ కనానుకు వెళతాం, పరలోకానికి వెళతాం. దేవుని యొక్క సన్నిధికి, నిత్యత్వమునకు, పరలోకమునకు, స్వర్గానికి మనం వెళ్ళేవాళ్ళంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి రీతిగా నూతన నిబంధన ఇశ్రాయేలుగా ఉన్నటువంటి మనలందరినీ కూడా సకల దోషముల నుండి ఆయన నాటి దినమున ఇశ్రాయేలీలను ఎలాగ దోషములన్నింటి నుంచి విడిపించాడో, ఎలాగ వారిని ఆస్వాదించాడో నేటి దినమున మనలను, అంటే నిన్ను నన్ను, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు అనుకోవచ్చు, నేను ప్రార్థన చేసుకుంటున్నానండి, మందిరానికి కూడా వెళ్తున్నాను, ఉపవాసం ఉంటా, శనివారము శుక్రవారము లేకపోతే వారానికి 2 రోజుల్లో నేను ఉపవాసం ఉంటున్నా, దేవునికి కానుకలు ఇస్తా ఉన్నా, ప్రత్యేకమైనటువంటి అర్పణలు కూడా ఇస్తా ఉన్నా, సేవకులు మా ఇంటికి వస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాళ్ళకి నేను మంచి కానుకలు ఇస్తున్నా, బట్టలు పెడుతున్నా, మందిరంలో నేను ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా, చర్చిలో ఒక ఎల్డర్గా పెద్దగా ఉన్నాను. అంత మాత్రమే కాదు, మా కుటుంబంలో కొంతమంది పరిచర్య చేస్తూ ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, రకరకాలుగా పాల్గొంటూ ఉన్నారు. మాకు విమోచన కావాలా? మేము బాగానే ఉన్నాం కదా అని అనుకోవచ్చు. కానీ
నువ్వు ఇవన్నీ చేస్తూనే దేవునికి వ్యతిరేకంగా ఎక్కడైనా నడుస్తూ ఉన్నావేమో కదా. ఆలోచించేయండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క మాటకు అంటే దేవుని యొక్క వాక్యమునకు బైబిల్లో వ్రాయబడినటువంటి ప్రతి పదము ప్రతి వాక్యం మనము జాగ్రత్తగా నేర్చుకోవాలి, జాగ్రత్తగా చదవాలి, చూడాలి, పరిశీలన చేయాలి. వాటి ప్రకారంగా నా జీవితం ఉన్నదా, వాటి ప్రకారంగా నేను నడుస్తున్నానా లేదా అనేటువంటిది మనము పరిశీలన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా పరిశీలన చేసుకొని వాటి ప్రకారంగా నువ్వు నడిచినట్లయితే, వాటిలో నిలిచి నడిచినట్లయితే, వాటిని అనుసరించి దేవుని యందు భయభక్తులతో నడిస్తే నువ్వు ఏ తప్పు లేకుండా ఉంటావు. కానీ నువ్వు ఇవన్నీ చేస్తూ ఏది లోక సంబంధమైనటువంటి కానుకలు, అర్పణలు, ప్రార్థనలు, ఇవన్నీ ఉపవాసములు ఇవన్నీ చేస్తూ నువ్వు వ్యాపారంలో దొంగ లెక్కలు రాస్తున్నావు అనుకోండి, దుర్వ్యాపారం చేస్తున్నావు అనుకోండి, నా వ్యాపారం బాగా వర్ధిల్లాలి, బాగా లాభం రావాలంటే నేను బ్రాందీ షాప్ పెట్టుకోవాలి అని బ్రాందీ షాప్ నువ్వు పెట్టుకొని బాగా సంపాదిస్తున్నావు, సిగరెట్లు అమ్ముతున్నావు, వాటితో పాటుగా గవర్నమెంట్కి తెలియకుండా పాన్ పరాగులు, గుట్కాలు, మత్తు పదార్థాలు ఇవన్నీ అమ్ముతా ఉన్నావు. ఇవన్నీ నువ్వు సంపాదిస్తున్నావు డబ్బులు అమ్మేసి. మత్తు పదార్థాలు ఖైనీలు అంటారు కదా, కొంతమంది ఇక్కడ పెదం కింద పెడతారు, మరి దాన్ని ఏమంటారు, ఖైనీనో మరి అదేదో కదా, అలాంటివి ఉన్నాయి. కొన్ని డ్రగ్స్ ఉన్నాయి కదా, మత్తు పదార్థాలు, అవన్నీ మనము అమ్ముతా ఉన్నా, వాటిని స్వీకరిస్తున్నా, నువ్వు ఎన్ని కానుకలు, ఎన్ని కోట్ల రూపాయలు మందిరానికి ఇచ్చినా, ఎంత నువ్వు దేవుని యొక్క సేవలో పాల్గొంటూ ఉన్నా నువ్వు పాపమే, పాపం చేసినటువంటి వానిగా ఉన్నావు, పాపిగానే ఉన్నావు, నువ్వు బంధించబడుతూ ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు బంధించబడుతున్నావు కాబట్టి నీకేం కావాలంటే విమోచన కావాలి, విమోచన కావాలి. వాస్తవంగా నువ్వు చేస్తున్నటువంటి క్రియలను బట్టి, నువ్వు నడుస్తున్నటువంటి నడకను బట్టి నీకు విమోచన అనేటువంటిది లేదు అసలు. కానీ ఇక్కడ మాట్లాడినటువంటి మాట 7వ వచనంలో ఉంది, మనం చదివిన మూలవాక్యంలో 131వ కీర్తనలో, యెహోవా యొద్ద కృప దొరుకును, కృప దొరుకును, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కృప కలిగిన వాడు కాబట్టి ఈ సమయమున నువ్వు నేను జీవిస్తూ ఉన్నాం, ఆరోగ్యంతో ఉన్నాం. ఒకవేళ ఎవరైనా కొంత అనారోగ్యంతో బాధపడవచ్చు, శారీరకంగా రుగ్మతలు, బాధలు మనకు ఉండొచ్చు, మన హాస్పిటల్కి వెళ్ళినా వాటి నుంచి విడుదల, విమోచన కలగకపోయి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంది కాబట్టి మనం సజీవ లెక్కలో ఉన్నాం, వాటిని మనము భరించగలుగుతా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము విమోచించబడాలి, విమోచన అనేటువంటిది మనకు కావాలి. చూడండి, లేఖనంలో చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు సంపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మనకు విమోచన కలుగు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు హెబ్రీ సంఘానికి లేఖ వ్రాస్తూ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట తెలియజేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంటే రాబోచున్న మేలుల విషయమై, రాబోచున్నటువంటి వాటిలో దేవుడు ఎలా వచ్చాడు అంటే ప్రధాన యాజకుడుగా వచ్చాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రధాన యాజకుడుగా వచ్చిన వాడుగా ఉన్నాడు. మన కొరకు బలిని అర్పించిన వాడుగా ఉన్నాడు, మనలను విమోచించినటువంటి వాడుగా ఉన్నాడు, విడుదల కలుగజేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మనకిచ్చినటువంటి ఆ విమోచన ఎలాంటిదో తెలుసా?
మనకు అనుగ్రహించినటువంటి విడుదల ఎలాంటిదో తెలుసా? అక్కడే పౌలంటా ఉన్నాడు కదా, తానే నిత్యమైన విమోచన సంపాదించి, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మనకు, నీకు, నాకు, ఈ మాటలు వింటున్నటువంటి వారందరికీ విమోచన కలుగు చేశాడు. ఎలాంటి విమోచన తెలుసా? ఈరోజు ఉండి రేపు పోయేటువంటిది కాదు, కొంతకాలమే ఉండేటువంటిది కాదు. ఇప్పుడు మనం విమోచించబడి మరలా కొంతకాలం తర్వాత మనకు విమోచన కలుగ చేయడానికి మళ్ళీ ఆయన విమోచన చెల్లించాల్సినటువంటి పని లేదు. ఆయన ఒక్కసారి మనకు విమోచన కలుగ చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. అది శాశ్వతమైన విమోచన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిత్యమైన విమోచన. అటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు ప్రేమతో ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకు అనుగ్రహించినటువంటి విమోచన అది ఎలాంటిదంటే శాశ్వతమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుమారుని యందు, ఏ కుమారుని యందు? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు యేసు అనేటువంటి పేరుతోటి ఈ లోకంలో ఆయన జన్మించారు. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు వారు పుట్టి 2000 సంవత్సరాలేనండి, ఈ మధ్య కదా పుట్టింది ఆయన అంటే, అంతకుముందు ఆయన లేడు అనుకుంటున్నారు. ఈ మాటలోనికి వెళ్తే మనకు చాలా సమయం పడుతుంది, అందుకని నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నా. యేసు ప్రభువు ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితమే ఆయన మనలాగా శరీరాన్ని ధరించుకొని పుట్టారంతే. కానీ మనం చూస్తున్నటువంటి సకలము, ఈ ఆకాశము, భూమి, సర్వ సృష్టి చేయబడక మునుపే, పర్వతములు, నదులు, నీరు ఇవేమీ లేనప్పుడే ఆయన ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను విడుదల కలుగు చేయటానికి, నీకు నాకు విమోచించడానికి ఆయన ఈ లోకములో జన్మించాడు. దేవునికి మహిమ కలుగునుగా. కుమారునిగా ఈ లోకంలో జన్మించాడు, మనుష్య కుమారునిగా ఈ లోకములో జన్మించాడు. కారణం ఏంటి? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుతున్నాను, చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు ముందుగా మనలను తన కోసము నిర్ణయించుకుని, మనము ఆయన ఎదుట సంపూర్ణులమును పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. 7వ వచనం చదువుతున్నా. ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగియున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. మన జీవితంలో, మన సమీప భవిష్యత్తులో జరగబోతున్నటువంటి సందర్భము, సంఘటన ఇది. దేవుని ముందు మనం నిలబడబోతా ఉన్నాం, తీర్పుకు నిలబడబోతా ఉన్నాం. ఆయన న్యాయాధిపతిగా సింహాసనం మీద కూర్చుండి మనలందరినీ తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు కదా, ఏ తప్పు చేసినా నన్ను క్షమిస్తాడులే అని అనుకోవద్దు. అది ఈ లోకంలో నువ్వు బ్రతికి ఉన్నంత వరకే. ఈ లోకాన్ని విడిచి నువ్వు వెళ్ళిపోతే, ఈ లోకంలో నీ ప్రాణము ముగియబడితే ఇంక దేవుడు నిన్ను కాపాడు. ఈ లోకంలో సమయం ఉండగానే నీ బ్రతుకుని నువ్వు చక్కదిద్దుకోవాలి, నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకోవాలి. దేవుని ఎడల నువ్వు నమ్మకంగా జీవించాలి, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకోవాలి, అర్పించుకోవాలి. నువ్వు కడగబడాలి యేసయ్య రక్తములో. నీ ప్రతి పాపమును, ప్రతి దోషమును ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి
ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు అంటే ఆయన తన రక్తంతో నిన్ను ఏ మచ్చ లేకుండా కడిగేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి రీతిగా ప్రభువు ఎలా ఉన్నారంటే నీ కొరకు తన ప్రేమను చూపిస్తూ ఉన్నారు. అందుకే ఆయన రక్తము వలన మనకు విమోచన అని ఇక్కడ పౌలు భక్తుడు సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే రక్తం వల్ల మనకు విమోచన అంటే అక్కడ అనగానే ఏమంటున్నాడంటే మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. ఆల్రెడీ మన అపరాధములకు విమోచన కలుగు చేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన జరిగించాల్సినటువంటి కార్యాన్ని ఆయన జరిగించేసినటువంటి వాడుగా ఉన్నాడు. తన పనిని ఆయన సంపూర్ణం చేశాడు. తన చేయాల్సినటువంటి కార్యము ఈ లోకమునకు ఆయన ఎందుకు వచ్చారో, ఎందుకు ఈ లోకంలో జన్మించారో, శరీరాన్ని ధరించుకొని నీలాగే నాలాగే ఎందుకు ఆయన జన్మించారో ఆ కార్యము సంపూర్ణం చేశారు. తద్వారా మనకు విమోచన కలిగి ఉన్నది. దేవుణ్ణి ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి, దేవుడు చూపిస్తున్నటువంటి యేసయ్య యొక్క ప్రేమను బట్టి నీకు విమోచన ఇచ్చాడు. నువ్వే దాన్ని ఇంకా స్వతంత్రించుకోవాలా. నువ్వే ఇంకా ఆ పాపమును నీ భుజముల మీద మోస్తా ఉన్నావు. నువ్వు పాదములతో చేస్తున్నటువంటి, పరిగెత్తుకుంటూ వీళ్ళు చేస్తున్నటువంటి పాపాలను ఇంకా పెంచుకుంటున్నావు. విడిచిపెట్టట్లా. నీ చేతులతో, నీ మాటలతో, నీ హృదయముతో, నీ తలంపులతో, నీ శరీరముతో, నీ మనస్సుతో ఎలాగైనా సరే నువ్వు పాపం చేస్తే దాని నుంచి విడుదల కలుగు చేయాలి. నీకు ప్రభువే దానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు సిద్ధపడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఎలా ఉండాలంటే ఆయనకు అప్పగించుకున్నటువంటి జీవితాన్ని, ఆయనలో మనము నిలిచి ఉండేటువంటి ఆ జీవితాన్ని, ప్రభువుతో జీవించేటువంటి ఆ జీవితాన్ని మనము కలిగి ఉండాలి. మరొక మాట మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 15వ వచనములో మనం చూసినట్లయితే ఈ హేతువు చేత మొదట నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ చదివినటువంటి 15వ వచనంలో ఒక మాట మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలగటానికి, మనకు విమోచించబడటానికి. పాత నిబంధనలోనేమో అపరాధము చేస్తే జంతువులను వధించేవారు, బలిని అర్పించేవారు. ఆ వధించబడినటువంటి జంతువులు, అవి పొట్టేళ్ళు కానీ లేకపోతే లేగదూడలు కానీ ఏదైనా కానీ పావురాలు కానీ వాటి రక్తము ద్వారా విడుదల పొందేవాళ్ళు. కానీ మాటి మాటికి వాళ్ళు పాపం చేస్తూ ఉన్నారు. ఆ పాపాలు వాళ్ళకు గుర్తొస్తూ ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి వెళ్తూ ఉన్నారు. కానీ అలాంటి అవసరం లేకుండా ప్రభువారి తానే స్వయంగా మనలాగా శరీరాన్ని ధరించి ఈ లోకంలో జన్మించి మన కొరకు ఆయన సిలువ యాగమై ఆ యాగం ద్వారా రక్తమును చిందించి ఆ రక్తములో మనకు విడుదల కలుగజేస్తా ఉన్నాడు, చేసిన వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో తన్ను తానే దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు యొక్క రక్తము. నిర్దోషిగా ప్రభువారి లోకంలో దోషము లేనటువంటి వానిగా జీవించి తన్ను తాను దేవునికి అప్పగించుకున్నారు కదా. ఆ రక్తం ద్వారానే నీకు నాకు విడుదల, నీకు నాకు విమోచన ఆయన కలుగు చేసిన వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 24వ వచనంలో కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడతా ఉన్నారు. మనము ఆయన వద్దకు మనం రావాలి. ఆయన కృపను బట్టి, ఆయన అనుగ్రహిస్తున్నటువంటి ఆయన విమోచనను బట్టి, మనకు అనుగ్రహించేటువంటి విడుదలను బట్టి మనం ఎలా ఉన్నామంటే నీతిమంతులముగా తీర్చబడతా ఉన్నాము. అందుకోసము ఆయన ఎలా ఉన్నాడంటే మధ్యవర్తిగా ఉన్నాడు. దేవునికిని మానవునికిని మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసు అనేటువంటి నరుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా,
మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన జీవితాలు మనము ఎలాగా కట్టుకుంటా ఉన్నాం, మన జీవితాల్లో మన కట్టుబడి ఎలా ఉంది, మనం ఒకసారి ఆలోచన చేస్తే గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ చెప్తున్నటువంటి మాట, మ్రాను మీద వ్రేలాడినటువంటి ప్రతివాడు శాపగ్రస్తుడు, దేవునికి మహిమ కలుగును గాక. మ్రాను మీద, సిలువ మ్రాను మీద వ్రేలాడిన వాడు శాపగ్రస్తుడు. అంటే నువ్వు నేను శాపం పొందుకోవాలి. మనం చేసినటువంటి తప్పులను బట్టి ఆ సిలువ మీద మనము నాటి దినాన ఉన్నటువంటి గవర్నమెంట్ లెక్క ప్రకారంగా మనం సిలువ శిక్ష అనుభవించాలి. కానీ మనలను శాపము నుండి, పాపము నుండి విమోచించబట్టానికి ఆయన, ఏ దోషము లేనటువంటి ప్రభువారు, ఏ తప్పు చేయనటువంటి వారు, ఆయన మాటల్లో, క్రియలో ఎక్కడ తప్పు లేకుండా ఈ లోకంలో నిర్దోషిగా జీవించి మన కొరకు ఆయన శాపకరస్థమైనటువంటి శిలువ శిక్షను అనుభవించి మరణించి మీకు నాకు విడుదల కలుగజేశారు. ఆయన కలుగు చేసినటువంటి ఆ విమోచన మన కొరకు సిద్ధంగా ఉంది. ఎవరైతే విమోచించబడ్డారో మీరందరూ క్షేమంగా ముందు కొనసాగాలి. ప్రభు ఇచ్చినటువంటి రక్షణను మీరు జాగ్రత్తగా భయముతో, వణుకుతో కొనసాగించండి. ఒకవేళ ఇంకా విమోచన పొందకపోతే ఎంతకాలం ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా? ఎంతకాలం ఈ లోకంలో మనం జీవిస్తాం? అది గుర్తుపెట్టుకొని, మనందరికీ తెలుసు మనం కొంతకాలం తర్వాత ఈ లోకయాత్ర ముగించాలి. కానీ ఆ తర్వాత మనం ఎక్కడుంటాం? విమోచన పొందితే పరలోకంలో ఉంటాం, లేకపోతే అగ్నిలో ఉంటాం. ఈ మాటలు కొంచెం కటువుగా ఉన్నా ఆలోచన చేయండి. ప్రభు యొద్దకు రండి. ప్రభు అటువంటి విడుదల మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. విమోచనమును గురించినటువంటి మాట, విమోచన గురించినటువంటి మాట మాకు స్పష్టంగా తెలియజేశారు. ప్రభు ఈ మాటలు వింటున్నటువంటి వారికి, ఆయన ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డకు, వారి కుటుంబానికి మీ ఆశీర్వాదాలు మీరు దయచేయండి. విడుదల, విమోచన సంపూర్ణముగా మీరు అనుగ్రహించి ఆశీర్వదించి నిత్యత్వములో మీతో ఆనందించేటువంటి ఆ భాగ్యమును దయచేయమని, ప్రతి ఒక్క వ్యతిరేకతను ఆయన మీరు కొట్టివేసి సంపూర్ణమైన ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని, లోక సంబంధమైనటువంటి దీవెనలు కూడా మీరు దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, భద్రత తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి సహాయం చేసి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.